హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ అండి. ఈ కర్రీ ఉల్లిపాయలు టమాటాలతో ప్రిపేర్ చేస్తానండి. ఈ కర్రీ రోటీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టించినా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేయాలండి. ఈ ఆవాలు చిటపట అన్న తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు వేసేసుకోండి. ఈ మినప్పప్పు కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసేయండి. ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా బాగా కలపండి. చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కొంచెం మనకి. ఇలా మెత్తపడిన తర్వాత 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేయండి. పసుపు కంపల్సరీ అన్ని కర్రీల్లో వేసుకోవాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా పసుపు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు అండి, ఇవి 1/2 కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ టమాటోలు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసేయాలండి. కలిపేసి ఒక 5 నుండి 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ముందైతే ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేస్తే టమాటోలు, ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలిపేసేయండి. కలిపేసి చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గిచ్చేసేయాలండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తున్నాం కదా, ఇది 50% వరకు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ముందే కారం వేస్తే ఉల్లిపాయలు సరిగా మగ్గవండి. అందుకని ఇలా బాగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, టమాటో కర్రీ కదా. ఈ పులుపు ఉన్నప్పుడు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయాలండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిచ్చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార యాడ్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు టమాటో కర్రీలో ఎలా పంచదార యాడ్ చేసి ఉండరండి, ఈసారి యాడ్ చేసి చూడండి. అసలు రుచి అద్భుత అంటారు మీరు తిన్న తర్వాత. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందంటారు. సో తప్పకుండా పంచదార కూడా యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాము. మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గిచ్చేస్తే మనకి టోటల్గా మగ్గిపోతుంది. ఈ ఉల్లిపాయ టమాటో కర్రీ రెండు కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన కర్రీలో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మా చిన్నప్పుడైతే స్కూల్కి మా అమ్మ బాగా కట్టించేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి మధ్యాహ్నానికి కూడా చప్పబడకుండా ఉంటుంది అన్నము కలిపి కట్టినా కూడా. సో ఇలా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. అండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా రెడీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. సో ఇప్పుడు రెడీ అండి టమాటో కర్రీ మనకి. చూడడానికి బాగుంది అండ్ స్మెల్ అయితే అద్దిరిపోయిందండి అసలు. సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.